వంగవీటి రాధ ఏపీ సచివాలయానికి వచ్చారు. మరికొద్దిసేపట్లో ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. గత కొద్ది రోజులుగా రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో రాధా భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2 నెలల కిందట మంత్రి నారా లోకేష్ కూడా రాధాతో భేటీ అయిన విషయం తెలిసిందే. రైట్, దీనిపై మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్. మూర్తి, కొద్దిసేపటి క్రితమే విజయవాడ చెందిన టీడీపీ నేత వంగవీటి రాధా కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. ఆయన మొదటి భవనంలోని సీఎంఓ కూడా ఈయన వంగవీటి రాధా వెళ్లారు. కొద్దిసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అవుతున్నట్టు కూడా సమాచారము. అయితే ఈ వంగవీటి రాధా సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ ఒక రాజకీయంగా కావచ్చు, ఇతర అంశాల మీద కావచ్చు, ఒక ఆసక్తికరంగా ఆయన మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల వంగవీటి రాధాకు సంబంధించి కూడా ఆయన కొద్దిగా అనారోగ్యంతో కూడా ఇబ్బంది పడే హాస్పిటల్ కూడా ఆయన చికిత్స తీసుకుని దాని తర్వాత కూడా ఆయన కొద్ది రోజులు కూడా ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకొని ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా నా టీడీపీ నేత విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా స్వయంగా వంగవీటి రాధా నివాసానికి వెళ్ళి అతని ఆరోగ్యం సంబంధించిన యోగక్షేమాలు కూడా తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా అతనికి టీడీపీలో కూడా ఒక కీలకమైన పదవి ఇస్తారని చెప్పేసి కూడా గత కొంతకాలంగా ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా వంగవీటి రాధా కొద్దిసేపటి క్రితం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయినట్టు కూడా సమాచారము. అయితే వంగవీటి రాధా కూడా టీడీపీలో ఒక కీలకమైన పదవి ఇస్తారని చెప్పేసి కూడా గత కొన్ని నెలలుగా ప్రచారం ఏదైతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ దానికి గులాబీ చేకూరుస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. వంగవీటి రాధా కూడా త్వరలో ఒక ఎమ్మెల్సీ వంటి కీలకమైన పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే గత కొద్ది కాలంగా ఆయన వంగవీటి రాధా కూడా పార్టీలో యాక్టివ్ గా లేరు. ఆయన కొద్ది కాలంగా స్తబ్దతగా ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయకుండా ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చారు. అంతకుముందు 2019 ఎలక్షన్స్ కూడా ఆయన ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఈ నేపథ్యం కూడా తాజాగా చూస్తుంటే ఆయన టీడీపీలో ఆయన యాక్టివ్ చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు సమాచారము. అతను ఒక కాపు సమాజానికి చెందిన ఒక నేతగా అతనికి మంచి జనాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో అతన్ని టీడీపీలో బలమైన నేతగా చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అతనికి టీడీపీ తరఫున కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అతన్ని యాక్టివ్ చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అనుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ, వంగవీటి రాధా భేటీ ఒక రాజకీయంగా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.